అన్ని నీవనుచు అంతరంగమున అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్యా తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్యా నిన్నే గాని మదిని నెన్న చాలనులా రామా 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 నిన్నే గాని మదిని నెన్న జాలనురులా నిన్నే గాని మదిని నెన్న జాలనురులా నన్ను బ్రావోమయ్య త్యాగరాజనూత నన్ను బ్రావోమయ్య త్యాగరాజనూత మరుగెలరా ఓ రాఘవా రామా అలా ఎప్పుడైతే కొనియాడుతూ ఉన్నారు రామచంద్రమూర్తిని తాటకును వధించి మరి వెంటనే యజ్ఞాన్ని ప్రారంభం చేశారు. అలా ఎప్పుడైతే యజ్ఞాన్ని ప్రారంభం చేశారో యజ్ఞకర్తలు వేదమంత్రాలు చదువుతున్నారు. కానీ ఆకాశంలో ఒక భయంకరమైనటువంటి రాక్షసులు వాళ్ళు ఎవరు అంటే తాటకి తన తల్లిని చంపారనేటువంటి ఉద్దేశంతో తాటకి కొడుకులండి మారీచ సుబాహులు ఆకాశ మార్గంలో ఉండి యజ్ఞగుండంలో ఎముకలు రక్తం దుర్గంధ భవిష్యమైనవన్నీ కూడా గుమ్మరించేస్తున్నారు యజ్ఞగుండంలో. అలా ఎప్పుడైతే గుమ్మరించేస్తున్నారో లక్ష్మణుడు చూచాడు. అన్నా రామన్నా అలా చూసావా ఎవరో దుర్మార్గులు ఈ ఘాతకానికి ఒడిగడుతున్నారన్నాడు. రామచంద్రుడు చూచాడు. తమ్ముడు లక్ష్మణ వీరిని వారించడానికి ఒక్క నిమిష సమయం చాలు నాయనా ఒక్క క్షణ సమయం చాలు తప్పకుండా నేను వీరిని వారిస్తాను అని రామచంద్రమూర్తి తన ధనువును చేకుని అలా ఒక్కసారిగా ఎక్కువ పెట్టాడండి. రామబాణాన్ని ఎప్పుడైతే సంధించాడో ఆ రామబాణ ధాటికి సుబాహులు మరణించారు. మారీచుడు మాత్రం మహోన్నత రామబాణ జ్వాలలకు ఆగలేక సముద్రంలో పడి రామగానం చేసుకుంటూ రాముని స్తుతిస్తూ నుతిస్తూ వెళ్ళిపోయినాడు సముద్రంలో పడిపోయి. అలా వెళ్ళిన తరువాత యజ్ఞం పరిసమాప్తమైంది. మునీశ్వరులంతా కూడా రామచంద్రమూర్తికి జయజయలు, రఘురామచంద్రమూర్తికి జయజయలు, శ్రీరామచంద్రమూర్తికి జయజయలు అని కొనియాడుతుండగా అనేక అస్త్ర రహస్య సాధనాలన్నీ కూడా రామచంద్రమూర్తికి ఉపదేశం చేశారు మునీశ్వరులు. ప్రశాంతంగా ఈ యజ్ఞం ముగిసింది. అలాంటి సమయంలో ఇద్దరు బ్రాహ్మణోత్తములు 2 లేఖలు తీసుకొచ్చారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మిథిల నుంచి ఒకటి, అయోధ్య నుంచి ఒకటి. చూచాడు విశ్వామిత్రుడు. ఓ మిథిలా నగరం నుంచి ఒకటి, అయోధ్య నుంచి ఒకటి. ముందు ఏది చదవాలి? సరే చూద్దాం. దశరథుడు వ్రాసినటువంటి లేఖాంశాన్ని ముందుగా చూద్దాం అనుకున్నాడు. దశరథుడు బాధతో వ్రాసినటువంటి లేఖను చూచాడు. ఆ దశరథుడు బాధపడుతూ వ్రాసినటువంటి లేఖ ఎలా ఉందండి? కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ వ్రాసాయట దశరథుడు. శ్రీమన్మగా మునిశేఖరు శ్రీమన్మగా మునిశేఖరు గాధినందనులకు విశ్వామిత్రనాములకు ఈ దశరథక్ష్మానేత సర్వదా కైమోర్చి చేయు విజ్ఞాపనం 60,000 వత్సరములకు ఈశ్వర కరుణ నీగంటి నలుగురకు మరుణ అందగ్ర సంభవుడైన రాముడు నా ప్రాణతుల్యుడు యథార్థముగా నాకు జగమెరుగా యజ్ఞ రక్షణకై మీరు నా రాముని
అన్నపానములకేను వెళ్ళలేది, అన్నపానములకేను వెళ్ళలేది, కాన ఒక పరి కాన ఒక పరి నా రాముని నాకు కనుపరచి తోడ్కొని జనుమా అయోధ్య నుండి దశరథుడు వ్రాసినటువంటి లేఖను చూచాడు విశ్వామిత్రుడు. ఎలా వ్రాశాడు దశరథుడు? మునీంద్ర మునిరత్నమా విశ్వామిత్ర మహర్షి, యజ్ఞరక్షణకే మీరు నా రామును తీసుకువెళ్ళిన దగ్గర నుంచి కనీసం నేను మంచినీరు కూడా తాకలేదండి. కడసారి సమయమా సన్నమైంటుంది, నేను నా రాముని చూడకుండానే వెళ్ళిపోతానేమో అని మనస్సు క్షోభపడుతుంది. ఒక్కసారి నా రాముని నాకు చూపించు, మళ్ళీ మీరు వెంటనే తీసుకువెళ్ళిపోండి. ఒక్కసారి నా రాముని చూడాలని నా మనసు తాతాలాడుతుంది. ఒక్కసారి నా రాముని చూపించు. పిచ్చి దశరథ, ఎంత అమాయకుడవయ్యా, ఎంత అమాయకుడవయ్యా. సరే, తిరిగి సమాధానం రాశాడు దశరథునికి విశ్వామిత్రుడు. ఏమని? దశరథ, పదియును వారు వండియల బంగారమేయగుగాక, పదియును వారు వండియల బంగారమేయగుగాక. దశరథ, 16 వన్నియల బంగారమేయగుగాక, రూప సంపద గనుగాక, రూప సంపద గనుగాక, గ్రమ్మెరుగు పెట్టగా తానగసాలి ఇచ్చునే, గ్రమ్మెరుగు పెట్టగా తానగసాలి ఇచ్చునే, విధిత పరాక్రముడు, విధిత పరాక్రముడు, విధిత పరాక్రముడు, రఘువీరుడు, అస్త్రకళ ఆరహస్య కోవిదుడగుగాక, గ్రమ్మరం గ్రమరం 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 పెండెలి సేయగా పంపువాడని. నా రీ తా తా నా నా నారే నా తా నా నా రా నా 16 వన్నియల బంగారమేయగుగాక. దశరథ, ఓ దశరథ, తిరుగు సమాధానం రాస్తున్నాడు విశ్వామిత్రుడు. నీ కొడుకు గొప్పవాడే, ప్రతిభాశాలే, బుద్ధిమంతుడే, యోగ్యుడే, విద్యావంతుడే. కానీ నీ రాముణ్ణి నేను ఇలా పంపిస్తే నీ ఇంటికి నా గొప్పతనమే ఉందయ్యా. నీ కుమారుడు పెళ్లి కుమారుడై నీ ఇల్లు చేరుకుంటాడు అని తిరిగి సమాధానం రాసేశాడు. అలా ఎప్పుడైతే తిరిగి సమాధానం రాశాడో 2వ లేఖ చూచాడండి విశ్వామిత్రుడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? మిథిల నుంచి జనకరాజు పంపించినటువంటి లేఖ చూచాడు. జనకరాజు ఆ లేఖలో ఏమి వ్రాసి పంపించాడు? రాజాధిరాజులందరికీ జనకరాజు విజ్ఞప్తే, మా ఇంట ఉన్న శివధనమును ఎక్కుపెట్టి మమ్మ సుత సీత జానకి మా అమ్మాయి, నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి. ఎన్నిసార్లు నొక్కి నొక్కి చెప్తున్నాడు, మా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, నా బంగారు మూట. ఆ జానకి స్వయంవరంలో
ఎవరైతే శివవింటిని ఎక్కు పెడతారో ఆమెకే ఇచ్చి మా కుమార్తెను వివాహం చేస్తాను. శివవిల్లు ఎత్తిన వారికి మా అమ్మాయి జానకినిచ్చి వివాహం చేస్తాను. ఇట్లు తమ విధేయుడు జనకరాజు చూచాడు. రామచంద్ర, రఘువీర, బయలుదేరినాయన అన్నాడు. ఎక్కడికి అందామా? గురుదేవులు ఏమైనా అనుకుంటారేమో, ఏమన్నా అనుకుంటారేమో, ఏం చేయాలి? ఒక్కసారి గురువుగారి ముఖం వైపు చూచాడు. అర్థం చేసుకున్నాడు గురువుగారు. రామచంద్ర, ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నామని అనుమానం కదా. పోదాము రాఘవ, మిథిలకు మాదాము రాఘవ.